దేవుడు తన యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఒక ముఖ్యమైన విషయాన్ని బయలుపరుస్తుంది. మన యొక్క పేరెంట్స్‌కి మనకు ఉన్న రిలేషన్స్ ఏంటో బయలుపరుస్తున్నాడు. మన పేరెంట్స్ ఎడల మనం ఎలా ఉంటాం? మనం ప్రేమ కలిగి ఉంటామా? భయం, భక్తి కలిగి ఉంటామా? ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు. మన గురించి మంచిగా ఆలోచిస్తాడా? చెడుగా ఆలోచిస్తాడా? మంచిగానే ఆలోచిస్తాడు. చెడుగా ఆలోచిస్తాడా తండ్రి మన గురించి? ఆలోచించాడు. మన బాగు కొరకు ఆలోచిస్తాడు. మనను బాగు చేయాలని ఆలోచిస్తాడు. మన జీవితాన్ని నాశనం చేస్తాడా మన తండ్రి? మనను కొట్టి చంపేస్తాడా? చంపడుగా. మనను ఎలా బాగు చేద్దామని తండ్రి ఆలోచిస్తాడు. మనం వింటాం ఆ మాటలు. తండ్రి యొక్క మాటలు వింటాం. మనకి ఎక్స్ట్రాలు ఎక్కువ ఉంటాయి. అందుకోకనే మనం వినం. అంతేనా? దేవుని మాటలు ఎవరు వింటారంటే తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు వింటారు. విన్న వాళ్ళు లబ్ధి పొందుతారు. తండ్రి మాట కుమారుడు కుమార్తె విన్నప్పుడు, ఆ తండ్రి మాట జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తండ్రి ఎడల భయపడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో తప్పు చేస్తున్నావు. నువ్వు కాలేజీకి వెళ్ళకుండా డుమ్మా కొట్టి ఏదో సినిమాకో ఏదో పార్కుకో ఫ్రెండ్స్తో బయటకో వెళ్ళి మందు తాగడమో చేస్తున్నప్పుడు, ఒక తప్పు చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు నీ తండ్రి నిన్ను కొడతాడు. కొట్టినప్పుడు నువ్వు బాగుపడాలి. అదే వద్దని చెప్పి రివర్స్గా తిట్టి కొట్టడం వల్ల ఏమన్నా చేస్తే ఏమవుతుంది? నష్టపోతావు. నీ తండ్రి ఎడల భయం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నా తండ్రి నాకు ఏం చెప్తున్నాడు? నా తండ్రి నా పైన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు ఎలా లబ్ధి పొందుతావు? నువ్వు కుమారుడు అయ్యుండి, కుమార్తె అయ్యుండి నువ్వు లబ్ధి పొందడానికి నీ తండ్రి మాటలు వినాలి కదా. నీ తండ్రి దగ్గర ఉన్న జ్ఞానం నువ్వు వినకపోతే నువ్వు ఎలా లబ్ధి పొందుతావు? ఎలా జ్ఞానం వస్తుంది? ఎవరిస్తారు నీ జ్ఞానం? ఎప్పుడు నీకు నువ్వుగా బ్రతికితే నీ పక్కన ఎవరు ఉండరు. నీ తండ్రికి అన్నీ తెలిసి కూడా నీ తండ్రిని ఆశ్రయించకపోతే, నీ తండ్రిని నమ్మకుండా, పట్టించుకోకుండా, అడగకుండా ఉన్నప్పుడు, నీ జ్ఞానం లేనప్పుడు నీకు తక్కువ స్కోర్ చేస్తావు. నీ తండ్రి మంచిగా పిహెచ్డి పీజీ చేసిన నీ తండ్రికి అడగకుండా ఉంటే నీ జ్ఞానం ఉంటుందా? అంత హై రేంజ్లో చదివిన నీ తండ్రి దగ్గర ఉన్న జ్ఞానాన్ని నువ్వు పట్టించుకోనకపోకుండా ఏదో వ్యర్థమైన తిరుగులు తిరుగుతున్నప్పుడు